వైఎస్ఆర్ పెన్షన్ కానుక. మా ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం లబ్ధిదారుల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తుంది. ఈ పథకం కింద పెన్షన్ మొత్తం జనవరి 1, 2024 నుండి నెలకు 3,000 రూపాయలకు మరియు ఆరోగ్య పెన్షన్లు నెలకు 10,000 రూపాయలకు పెంచబడ్డాయి. 2019 సంవత్సరంలో ఈ పెన్షన్ల పంపిణీ మొత్తం నెలకు 1,385 కోట్ల రూపాయలు ఉండగా 2024 సంవత్సరం జనవరి నెల నాటికి 1,968 కోట్ల రూపాయలకు పెంచి పంపిణీ చేయబడింది. 2019 సంవత్సరం నుండి మా ప్రభుత్వం 66,35,000 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 84,731 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. అధ్యక్ష పెన్షన్ విషయానికి వస్తే ఈరోజు దాదాపు 2,000 కోట్లు అధ్యక్ష, నెలకు 2,000 కోట్లు. ఈ రోజుటికి ఈ 4 సంవత్సరాల చిల్లర లెక్కేసినట్లయితే ఇంచుమించు 66,35,000 మంది లబ్ధిదారులకు ఇంచుమించు గత ప్రభుత్వంలో అధ్యక్ష యావరేజ్ చూసినట్లయితే నెలకు 400 కోట్లే అధ్యక్ష. ఎందుకంటే 2014 నుంచి పెన్షన్ ఇస్తూ వచ్చి 2019 ఎలక్షన్లకు ఒక 2-3 నెలల ముందు మాత్రమే పెంచారు అధ్యక్ష. యావరేజ్ చూసుకుని 2 నెలలు యావరేజ్ అధ్యక్ష 400, కానీ మనది ఈ రోజుటికి 2,000 రూపాయలు నెలకు అవుతుంది అధ్యక్ష. అంత తేడా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. 85,000 కోట్ల అధ్యక్ష ఇంచుమించు అవ్వాతాతలకు ఇచ్చిన పెన్షన్. ప్రజా పంపిణీ వ్యవస్థ. మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశంతో 9,260 సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇది వృద్ధులు, వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది. సంచార పంపిణీ వాహనాల యాజమానులై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాలు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన ఉపాధిని కూడా అందించింది. మా ప్రభుత్వం 2019-2023 సంవత్సరాల మధ్యకాలంలో చేసిన వ్యయమును 29,628 కోట్ల రూపాయలు కాగా 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో బియ్యం సబ్సిడీ కింద చేసే వ్యయము కేవలం 14,256 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన 45,000 కుటుంబాలు, ప్రమాదవశాత్తు మరణించిన 4,000 కంటే ఎక్కువ కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు సహకారం అందింది. కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించేందుకు మా ప్రభుత్వం ఈ వర్గాల వారికి సంక్షేమానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ శాఖ కింద 2019-24 సంవత్సరాల మధ్య కాలంలో 1,15,00,000 మంది లబ్ధిదారులకు 36,321 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన 46,329 మంది లబ్ధిదారులకు 350 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వేలం మొదలైన ఓసీ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన 4,39,000 మంది మహిళలకు 1,257 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన 3,57,000 మంది మహిళలకు 2,029 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది.